కట్ చేస్తే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారు. పెళ్లిళ్ళు, ఉద్యోగాలు, సపరేట్ కాపురాలు. ఇంట్లో ఉంటే వాళ్ళకి ప్రైవసీ కావాలి. నాన్న హాళ్ళు తగ్గినా కూడా ఇబ్బందే. ఇల్లంతా తానే కట్టుకున్న గూటిలో తానే విరిగిపోయిన ఒక కుర్చీలాగా మారిపోతాడు. జీవితాంతం బరువు మోసి అలసిపోయిన ఆ గుండె ఇంకెవరికి భారం కాకూడదని ఒకరోజు నిశ్శబ్దంగా ఆగిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. 10 రోజులు కన్నీళ్లు కార్చిన తర్వాత 11వ రోజు అదే ఇంటి కోసం రాబందులాగా వాటాలు వేసుకుంటారు. అప్పుడు కూడా ఆ ఫోటో గోడ మీద నవ్వుతూనే చూస్తూ ఉంటుంది. ఫోన్ లిస్ట్ లో నాన్న నెంబర్ ఉంటుంది, కానీ డైల్ చేస్తే అవతల వైపు పలకరించే ప్రాణం ఉండదు. రేపొద్దున ఏరా అని గంభీరమైన గొంతు వినపడినప్పుడు ఆయన విలువేంటో మనకు తెలుస్తుంది. బ్రతికున్నప్పుడు నాన్న తిన్నావా అని అడిగిన నోటితో చనిపోయిన తర్వాత కాకెతో పిండం తిను అని పిలిస్తే ఆ ఆత్మ తిరిగి రాదు.